యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును. ఆయన ఎలాంటి వాడట? నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ యోహాను పత్రికను రాసింది ఎవరండి? మొదటి పత్రికను రాసింది ఎవరు? అపోస్తలుడైన యోహాను గారు. వి షుడ్ మెన్షన్ ఇట్. ఎందుకంటే బైబిల్లో చాలామంది యోహానులు ఉన్నారు. పత్రికను ఎవరు రాశారన్నప్పుడు మనం ఎవరిని మెన్షన్ చేయాలి? అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలోనే 9వ వచనాన్ని చెప్తున్న విషయం ఏంటి అంటే, ఏమని చెప్తున్నారంటే ఆయన మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను. ఈ ఆయన ఎవరు? ఈ ఆయన ఎవరు? యేసు ప్రభువారు అనేవారు ఎంతమంది చేతులెత్తండి. ఈ ఆయన అనే పదంలో సంబోధించిన వ్యక్తి యేసు ప్రభు అనేవాళ్ళు ఎంతమంది? ఆయన అంటే యేసుక్రీస్తు వారు అనేవాళ్ళు ఎంతమంది? ఈ ఆయన అనేది దేవుడు అనేవారు ఎంతమంది? పరిశీలిద్దాం. ఎవరి గురించి ఆయన అంటే ఎవరు అంటే కొంచెం పైగెళ్దాం. 5వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా అని అన్నారండి. ఎవరు? శిష్యుడైన అపోస్తలుడైన యోహాను గారు మేము ఒకరి దగ్గర విన్నాం. ఆ విన్న సంగతులను గురించి ఇప్పుడు మీకు ప్రకటిస్తున్నాం. ఇంతకు ఆయన ఎవరు అంటే, మీరు పైకి వెళ్ళారు అనుకోండి, నేను సింపుల్గా చెప్తాను. మొదటి వచనంలో ఏమనుంటుంది? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. అంటే ఈ ఆయన ఎవరు చెప్పండి? ఈ ఆయన ఎవరు? ఇక్కడే తప్పు చేశారు మీరు. నేనే చెప్తే దాన్ని కొట్టేస్తారా? 5వ వచనంలో ఏముంది? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా అంటే అక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆయన మొదటి నుండి ఆది నుండి ఏదైతే ఉందో, ఏదైతే మాతో సహజీవనం చేసిందో, ఏదైతే మాతో కలిసి జీవించిందో, మేము దేనిని తాకామో, దేనిని ముట్టామో, దేనిని చూసామో, దేనితో మాట్లాడామో, ఎవరది? యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు చెప్పిన మాటలను గురించి యోహాను గారు ఇప్పుడు మనతో చెప్తున్నారు. ఏమనయా అంటే అదేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక్కడ ఆయన అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ ఆయన అంటే ఎవరు? తండ్రేగా. మేము ఆయనను గూర్చి అని రాయబడింది కదా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచున్న వర్తమానం ఏమనగా అంటే, మేమాయన అని సంబోధించిన ఆయన ఎవరు? యేసు ప్రభువారు. కానీ కింద మాటలో ఏమని చెప్పారు? ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక్కడ సంబోధించిన ఆయన అంటే ఎవరంటే దేవుడు. ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని గురించి మాట్లాడుతున్నారు యోహాను గారు. ఎవరి గురించి? దేవుని గురించి. మన కన్న తండ్రి అయిన దేవుడు ఎవరైనా? పరలోకమందున్న తండ్రి. ఆయనకి మనం పెట్టుకున్న పేరేంటి, లేదా ఆయన మనకు చెప్పిన పేరేంటి? ఆయన పేరేమిటి? యెహోవా. ఇప్పుడు తండ్రి అయిన యెహోవాను గూర్చి యోహాను గారు ఇస్తున్న సాక్ష్యం ఏమిటయా అంటే, మనం అలా చదువుకుంటూ వస్తే, నేను చదువుతాను వినండి. అయితే ఆయన చెప్తున్నాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. యోహాను గారు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, మేము ఆయనతో కూడా సహవాసము గలవారమే. మనతో మాట్లాడుతున్నారు. ఎవరితో? మనతో అంటే నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, మేము సత్యమును తెలుసుకున్న వారము, మేము వాక్యములో అనుభవ జ్ఞానాన్ని సంపాదించిన వారము, మేము బాప్తిస్మం తీసుకొని 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని చెప్పుకుంటున్న వారము,
మేము సత్యంలో గొప్ప స్థాయికి చేరామనుకునే వాళ్ళు ఉన్నారు చూడండి. మేము బోధకులము, సేవకులము, పాటలు బాగా పాడగలము, వాక్యాన్ని బాగా చెప్పగలము అనుకుంటున్నాం చూడండి. మనతో చెప్తున్న విషయం ఏమిటంటే ఆయన, మనము వెలుగై ఉన్న దేవునితో సహవాసము చేస్తున్నాము అని అనుకుంటూ ఒకవేళ చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును ఏం చేస్తున్నాం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అని చెప్తున్నాడు ఆయన. మీరు నిజంగా మేము దేవునితో సహవాసం చేస్తున్నాం, నిజంగా మేము దేవునిలోనే ఉన్నాం అని అనుకుంటూ ఒకవేళ చీకట్లో నడుస్తున్నారా మీరు? ఇది ప్రశ్న అంటూ ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అక్కడ మళ్ళీ రాశాడు ఆయన, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు జరిగిద్దయా అంటే, మనం ఎప్పుడైతే వెలుగులో నడుస్తూ ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే ఏం లభిస్తుందంట? ఏం లభిస్తుంది? రక్షణ లభిస్తుంది. అది ఎందులో లభిస్తుంది? క్రీస్తు రక్తములోనే లభిస్తుంది. అది మనకి ఎవరు ఇవ్వాలి చెప్పండి? నేను మళ్ళీ అడుగుతున్నా, రక్షణను మనకి ఎవరు ఇవ్వాలి? తండ్రే ఇవ్వాలి. అదే చెప్తున్నాడు ఆయన. మీరు దేవునితో సహవాసము కలిగి ఉన్నాము అనే భ్రమలో ఉంటూ చీకటిలో నడుస్తున్నారేమో. వద్దలా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీరు అబద్ధం చెప్పొద్దు, మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్తూ ఆయన తండ్రి కొరకు ఇస్తున్న సాక్ష్యం అది. 9వ వచనంలో తండ్రి గుర్చిస్తున్న సాక్ష్యం అది. మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ఎంతోమందికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎంతోమందిని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఉదాహరణకు చెప్పండి, కొంతమందిని గురించి, మనకు తెలిసిన వారి గురించి. మోషే గారు ఏమని చెప్పారు మోషే గారి గురించి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడే ఇచ్చారు కదా. అలాగే ఇంకా దావీదు గారు ఏమని? నా ఇష్టానుసారుడైన మనుషుడని. అబ్రహాము గారు ఏమని? నా స్నేహితుడు అని. ఇవన్నీ ఈ సాక్ష్యాలు ఎవరెవరి గురించి ఇచ్చారు? సాక్షాత్తు దేవుడే తన ప్రియులైన నీతిమంతుల కోసం ఇచ్చినవి కదా. కానీ బైబిల్లో మనుషులు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమిటయ్యా అంటే అదే చదివాం మనం 9వ వచనం. ఏమని అంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపులమైన మనలను దేవుడు రక్షిస్తాడు. అదే చెప్పింది. ఎందుకు రక్షిస్తాడయ్యా అంటే, ఎప్పుడు రక్షిస్తాడయ్యా అంటే ముందు ఒప్పుకోవాలి. అది మనకందరికీ తెలిసిందేగా. మన పాపాన్ని మనం ఒప్పుకుంటేనే మనకు రక్షణ, కానీ ఆ రక్షణ దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? చెప్పండి. ఎందుకు? మనం నిజంగా మన పాపాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా బ్రతకాలనుకుంటున్నాం. కానీ రక్షణ మనకు లభించాలంటే ఎవరు ఇవ్వాలి? ఇవ్వాల్సిందేనా? మీకు ఒక విషయం చెప్తాను. నేను ఒక వ్యక్తికి ఒక వస్తువు ఇచ్చాను. ఆ వ్యక్తి ఆ వస్తువును కొనుక్కుంటున్నాడంటే ఏం చేయాలి? నా దగ్గర వెల చెల్లించాలిగా, నాకు వెల ఇవ్వాలిగా. లేదా నేను ఒక వస్తువుని ఒక నమ్మకమైన వ్యక్తికి, నాకు అవసరమైన వ్యక్తికి ఇస్తున్నాను. ఇవ్వాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలి? నేను నమ్మదగే అర్హత ఉండాలి తనకి, అవునా కాదా? దేవుడు ఇప్పుడు నీకు రక్షణ ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఉండాలా వద్దా? మనకొద్దు, కానీ మనకు రక్షణ వచ్చేయాలి. మనం ఎలా ఉండాలో అలా ఉండం, కానీ దేవుడు మాత్రం మనకి ఎలాంటి రక్షణ చెప్పమంటారా? ఆకాశపు ఇప్పేయాలి దేవుడు. ఎందుకు? ఆశీర్వాదాలతో నింపేసి ముంచేయాలి మనల్ని. అందుకే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీరు మీ పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఇక్కడ అవుదామండి.
యోహాను గారు దేవుని గుర్చిస్తున్న సాక్ష్యం ఏంటయా అంటే దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. ఈ ఒక్క మాట కోసం ఈరోజు పరిశీలిద్దాం. ఇప్పటివరకు బైబిల్ చరిత్రలో దేవుని నమ్మిన వారెవరు, దేవుని విశ్వసించిన వారెవరు, ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, ఇవి చాలా నేర్చుకుంటూనే ఉన్నాం కదా. కానీ ఎప్పుడైనా మనం ప్రశ్నించామా, నిజంగా దేవుడు నమ్మదగిన వాడేనా? ప్రశ్న రావాలిగా. నేను ఒక మాట చెప్తాను, దేవుణ్ణి ప్రశ్నించకూడదు కానీ పరిశీలించాలి. దేవుణ్ణి ఏం చేయకూడదు? ప్రశ్నించకూడదు కానీ ఏం చేయాలి? పరిశీలించాలి. ఇప్పుడు యోహాను గారు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పాడు కదా. నిజంగా దేవుడు నమ్మదగిన వాడేనా? ఈ ప్రశ్నను మనం పరిశీలించాలంటే బైబిల్లో దేవుణ్ణి నమ్మి ఆ నమ్మకాన్ని దేవుడు నిలబెట్టుకున్న సందర్భాన్ని వెతికితేనే నమ్మదగిన వాడా కాదా అర్థమైద్ది మనకి. అవునా కాదా? దేవుణ్ణి ఒక వ్యక్తి 100% నమ్మాలి, ఆ నమ్మకాన్ని దేవుడు నిలబెట్టుకోవాలి. ఈ రెండు జరిగిన సందర్భాలు ఏమైనా ఉంటే అప్పుడు మనం రుజువు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి ఆ నమ్మకాన్ని దేవుడు నిలబెట్టుకున్న సందర్భం బైబిల్లో ఎక్కడుందాయా అంటే కోకొల్లలు ఉన్నాయి. కానీ ఒక సందర్భాన్ని మాత్రం ఈరోజు పరిశీలన చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము, దినవృత్తాంతము 2వ గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఈరోజు మనం పరిశీలిస్తున్న వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు మనం యెహోషాపాతు గారిని గురించి మాట్లాడుకుంటున్నాం. అసలేంటి ఈ చరిత్ర? యెహోషాపాతు గారు ఎవరు అంటే మనకు తెలుసు, సొలొమోను గారి తర్వాత రెహబాము గారి కాలంలో రాజ్యం 2 భాగాలుగా విభజించబడింది. అవునా? 10 గోత్రాలు ఇజ్రాయేలీలుగా, 2 గోత్రాలు యూదులుగా విభజించబడ్డారు. ఇజ్రాయేలీలను పరిపాలించడానికి దేవుడు యెరోబాము గారిని నియమించారు. ఆ తర్వాత అలా వారి తర్వాత కొందరు మారిపోతూ అలా వాళ్ళ చరిత్ర వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమకాలీన పీరియాడిక్ టైంలో దేవుడు యూదులకు ఎవరిని నియమించారు? రెహబాము గారిని నియమించారు. రెహబాము గారి తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది అబియా గారు. అబియా గారి తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది ఆసా గారు. ఆసా గారి కుమారుడే ఈ యెహోషాపాతు గారు. అంటే రెహబాము గారికి ఏమవుతాడు ఈయన? కరెక్ట్ చెప్పండి. ఎవరు మనవడు అన్నవారు? ఎవరు? రెహబాము గారండి. రెహబాము గారి కుమారుడు ఎవరు? అబియా గారు కుమారుడు. ఆసా గారు ఏమవుతారు? మనవడు. ఇప్పుడు యెహోషాపాతు గారు ఏమవ్వాలి? రెహబాము గారికి ముని మనవడు అవ్వాలి. రెహబాము గారి ముని మనవడైన ఈ యెహోషాపాతు గారి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఈ 20వ అధ్యాయంలో ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన అంటే చూడగలిగితే అక్కడ మనకు రాయబడింది, ఎవరెవరంట? మోయాబీలును, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏంగెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. యెహోషాపాతు గారి కాలంలో ఒకానొక సమయంలో కొన్ని సైన్యాలు, శత్రు సైన్యాలు ఆయన మీదకి యుద్ధాన్ని ప్రకటించాయి. ఇప్పుడు రాజు స్థానంలో ఉన్న ఒక వ్యక్తి శత్రువు మన పైన దాడి చేస్తున్నాడంటే ఏం చేయాలి చెప్పండి. మొదటిగా యుద్ధానికి సిద్ధపడాలి. యుద్ధం చేసే క్యాపబిలిటీ లేకపోతే ఏం చేయాలి? వెళ్ళి రాజీనా కుదుర్చుకోవాలి. ఈయనేం చేస్తాడో తెలుసా? చూద్దాం. అందుకు యెహోషాపాతు 3వ వచనం, భయపడి పారిపోయిననుందా? భయపడి దాగుకొననుందా? భయపడి సమాధానమునకు వెళ్ళిననుందా? భయపడి ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఒక్క మాట అడుగుతాను, ఆయన ప్రార్థన చేయడానికి ఏం చేశాడంట? ముందు
భయపడి తన మనస్సుని నిలుపుకున్నాడట. మనస్సుని ఏం చేశాడు? నిలుపుకున్నాడు. దేనికోసం? తనకున్న సమస్యని దేవునితో చెప్పడం కోసం. ఏంటయ్యా ఆ సమస్య అంటే, బైబిల్లో కొన్ని మరచిపోలేని ప్రార్థనలు, కొన్ని అద్భుతమైన ప్రార్థనలు ఉంటాయి. వాటిలో మచ్చుకు మనకు తెలుసు సొలొమోను గారు చేసిన ప్రార్థన. అవునా? సొలొమోను గారు దేవాలయాన్ని కట్టించిన తర్వాత దేవాలయం తట్టి తిరిగి చేసిన ప్రార్థన చాలా సుపరిచితమైనది, అద్భుతమైన ప్రార్థన. అలాంటి ప్రార్థనల్లో ఒక ప్రార్థనే యెహోషాపాతు గారు చేసిన ప్రార్థన. ఏంటయ్యా ఆయన చేసిన ప్రార్థన అంటే, చుట్టూ ఉన్న శత్రు సైన్యాలు ఆయన మీదకి ముక్కుమ్మడిగా వస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడే ముందు ఆయన ఏం చేశాడంటే ఆయన మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, ఆయన దేవునితో మాట్లాడాలని నిశ్చయించుకున్నప్పుడు సర్వ సమాజాన్ని ఏం చేయమని చెప్పాడు? ఆయన ఉపవాసం ఉండమని చెప్పాడు. పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, వయోజనులేమి అందరూ ఏ కండిషన్లో ఉన్నారు? ఆ పర్టికులర్ టైంలో ఉపవాసం చేస్తున్నారు. వాళ్ళందరూ ఉపవాసం చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఈ మాట చాలా బాగా అనిపించిందండి నాకు. వాళ్ళందరూ కూడుకున్నది ఎందుకో తెలుసా? ఎందుకు? ఇప్పుడు రాబో యుద్ధంలో ఎలాంటి పన్నా కానీ వేయాలి మనం. ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి మనం? ఎంతమంది సైనికులు ముందుండాలి, ఎంతమంది సైనికులు వెనక ఉండాలి, మన దగ్గర ఉన్న ఆయుధాలు ఎన్ని, ఏది ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, యవ్వనులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి మనకి ఏమున్నాయి, ఇవి చర్చించుకోవడానికి కాదు వాళ్ళు కూడుకుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు వీటి గురించేగా ఆలోచించాల్సింది. ఒక రాజైనా, రాజ్యంలోని ప్రజలైనా, సైనికులైనా దేని గురించి ఆలోచించాలి? దాని గురించేగా. అవునా కాదా? కానీ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవాలయం దగ్గరికి వచ్చి ఎందుకు కూడుకున్నారంట? యెహోవా వలని సహాయమును వాళ్ళు అడగడానికి రాలా, వేడుకోవడానికి వచ్చారు. ఎందుకు రాలేదు? వాళ్ళు అడగడానికి రాలా, వేడుకోవడానికి వచ్చారు. ఇప్పుడు వేడుకోవడానికి వచ్చి ఏం జరిగిందయ్యా అంటే, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యూదా పట్టణములన్నిటిలో నుండి ఉన్న ప్రతి జనం, ప్రతి వ్యక్తి ఎక్కడ ఉన్నాడంట? దేవాలయం దగ్గర కూడుకున్నారట. ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి ఇలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. జనులందరినీ పిలిపించేశాడు ఆయన. అందరికీ ఉపవాస దినం ప్రకటించి మీరందరూ ఉపవాసం ఉండాలని చెప్పి జనులందరినీ మీరు దేవాలయం దగ్గరికి వచ్చి క్రొత్తశాలలో ఉండండి అని చెప్పి అందరినీ తీసుకొచ్చి జనులందరి మధ్య నిలువబడి ఇప్పుడు ప్రార్థన ప్రారంభించాడు ఆయన. ఏమనంటే, మా పితరుల దేవా. ఏమండి, ఏమని పిలిచాడు ఆయన? మా పితరుల దేవా అని అనడంలో ఉన్న అంత ఏమిటి తెలుసా? నీవు మాకు మాత్రమే దేవుడవు కాదు. ఎప్పటి నుండి నువ్వు మాకు దేవుడవు? మా పితరులు అంటే అబ్రాహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు. అది గుర్తు చేస్తున్నాడు ఆయన. నీవు అత్యంత ప్రేమించి నా స్నేహితుడని చెప్పుకున్న అబ్రహాము గారి దేవుడవు నువ్వు. ఆ వ్యక్తే మా పితరుడు. నువ్వు ఏ వ్యక్తినైతే ప్రేమించావో ఆ వ్యక్తి యొక్క సంతానమే మేము. నీవు మా దేవుడవు యెహోవా అంటూ ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఏమండి, రాజ్యం గెలవాలి, యుద్ధం గెలవాలనుకున్న వ్యక్తి యుద్ధానికి సిద్ధపడాలా, దేవుణ్ణి మహింపరచాలా? సమస్యని ఎదురుగా ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక సమస్య మన ముందు ఉందండి. సమస్యనంతటిని పక్కన పెట్టి అసలు ఇదంతా వద్దు, మీరు ఉపవాసం చేయండి, ముందు వచ్చి మోకరించండి, ప్రార్థన చేయండి అంటే ఎలా ఉంటుంది? నేటి సమాజానికి మూర్ఖత్వంగాను హాస్యాస్పదంగాను ఉంటుంది. కానీ ఆయన
చుట్టూ ఉన్న సర్వ సైన్యం అంతా, శత్రు సైన్యం అంతా చుట్టుముట్టేసిన ఆయన ఒకటే నమ్మాడు. ఏమని? ప్రార్థన చేద్దాం, మనం ఏం చేద్దాం, దేవుణ్ణి వేడుకుందాం అని అలా ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు దేవుని గురించి. ఆయన చెప్తున్నాడు, నీవు మా పితరుల దేవుడవు, నీవు అన్యజనుల రాజ్యాలను ఏలేవాడువు, నీవు బాహుబలము గలవాడు. అసలు నిన్ను ఎదిరించి గెలిచే ధైర్యం ఎవరికన్నా ఉందా? అదేగా మన భాషలో చెప్పాలంటే, నిన్ను ఎదిరించి నిలబడగలిగే ధైర్యం ఎవరికన్నా ఉందా? ఎవరైనా గెలవగలరా? ఎవరయ్యా నిన్ను ఎదిరించి గెలిచేది? ఎవరు గెలవలేరు అంటూ ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏమని? నీ జనుల ఇజ్రాయిలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. గతాన్ని గుర్తు చేస్తున్నాడండి ఆయన ఒక మాట చెప్తాడండి. ఏమనంటే 9వ వచనం చదువుదాం. 9వ వచనం, నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. వారు నిలబడిన యెరూషలేములోని దేవాలయం ఎందుకు కట్టించారంట? ఆయన చెప్తున్నాడు దానికి కారణం. ఎందుకు కట్టించారంట? నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. ఎందుకు నీ నామఘనత అంటే నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకుని నీవు మా మాటలను ఆలకిస్తావు, ఆలకించిన దాన్ని విని మమ్మల్ని రక్షిస్తావు. అడిగినది పొందియున్నామని నమ్మి ప్రార్థన చేయడం అంటే అదే. నీవు ఆలకించి విని మమ్మల్ని రక్షిస్తావు, అది వారి నమ్మకం. మేము ఈ సన్నిధి వైపు ఈ సన్నిధి తట్టు తిరిగి ప్రార్థన చేసినా, ఈ సన్నిధిలో ఉండి ప్రార్థన చేసినా నీవు ఖచ్చితంగా వింటావు, మాకు రక్షణనిస్తావు, అది మేము పొందుకుంటాం అంతే. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే తెలుసుగా, చుట్టూ ఉన్న మా శత్రు సైన్యాలను ఏం చేశాయి? మా మీద యుద్ధానికి దిగాయి. ఎందుకంటే ఇదే దేశానికి రావడానికి వస్తున్నప్పుడు ఈ సిరియనులు, ఈ మోయాబీలు, ఈ అమోనీయులతో నువ్వు యుద్ధం చేయొద్దన్నావు. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రతిఫలంగా ఏం చేస్తున్నారు చూసావా? కాబట్టి ఇదంతా కాదు, ఇదంతా వద్దు, నువ్వేం చేయాలంటే అంటూ మనం 11వ వచనం చూస్తే, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకు ఇచ్చిన ఈ నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మేము వారికి ఎటువంటి అపకారాన్ని తలపెట్టలేదు, నువ్వు వద్దన్నావు కాబట్టి. కానీ వారికి ఎటువంటి అపకారాన్ని మేము తలపెట్టకపోయినా నువ్వు ఎవరుండాలని ఈ స్వాతంత్ర భూమిని మాకు అనుగ్రహించావో ఆ భూమి నుండే నువ్వు ఉంచాలనుకున్న జనాంగాన్ని వెలగొట్టాలనుకుంటున్నారు వీళ్ళు. ఒక్కసారి దృష్టించు అంటూ ఆ ప్రార్థన ఎలా చేశాడంటే ఆయన, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదే, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఏమన్నాడు ఆయన? నీవే మాకు దిక్కు. ఈ మాట చదివినప్పుడు అండి, సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఒక మాట అన్నారు. ఏమన్నా తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు. ఇలా ఉంటుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ మనస్సుతో యెహోవా యందు యెహోవా పైన నమ్మకం ఉంచడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? మాకు ఏ దారి లేదు, మాకున్న ఏకైక దిక్కెవరు? ఇది నమ్మకం అంటే. దేవుడు ఉన్నాడండి, ఉన్నాడని నమ్మడం నమ్మకం కాదు. దేవుడు మాకు సత్యాన్ని తెలియజేశాడని తెలుసుకోవడం నమ్మకం కాదు. నమ్మకం అంటే ఏంటి తెలుసా? నీ ఇబ్బందుల్లో, నీ కష్టాలలో, నీ శ్రమలలో దేవుడే దిక్కని భావించాలి. అది నమ్మకం అంటే. విశ్వాసానికి మొదటి మెట్టు నమ్మకమే, ఆఖరి మెట్టు కూడా నమ్మకమే. ఎందుకంటే దేవుని నువ్వు ఎంత నమ్మితే విశ్వాసంలో అంత బలపడతావు. అందుకే ఆయన చెప్పింది, అసలు మాకు దిక్కే లేదు. ఇప్పుడు ఆయన తన స్వబుద్ధి పైన ఆధారపడ్డా? తన సొంత ఆలోచనలపైన ఆధారపడ్డా? తన సొంత సైనికులపైన ఆధారపడ్డా? తన చుట్టూ ఉన్న సైన్యాన్ని చూసి కానీ, మనుషులను చూసి కానీ, ప్రజలను చూసి కానీ విర్రవీగుతున్నాడా? ఎక్కడన్నా కనబడుతుందండి అది. ఆయన ఏమన్నాడు అసలు? ఆ మాట ఏంటి చూడండి. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, అసలు ఏం చేయడానికి మాకు తోచట్లా.
ఏమి చేయడానికి మాకు శక్తి లేదు, ఏం చేయాలో మాకు తోచట్లేదు, మాకున్న ఏకైక దిక్కు నువ్వు మాత్రమే, నువ్వు చేయాలంతే, నువ్వు చేయాలంతే. ప్రార్థన అంటే ఇలా ఉండాలండి. ఎలా ఉండాలి? దేవుణ్ణి అడిగితే అప్పటికప్పుడే పొందుకోగలగాలి. అంటే నా ఉద్దేశం మీరు అడగగానే దేవుడు ఇచ్చేస్తాడని కాదు, కానీ దేవుడు మెచ్చుకునేంతగా మన ప్రార్థన ఉండాలి. దేవుడు మనల్ని చూసి నమ్మకమైన మంచి దాసుడా అనేంతటి నమ్మకం మనకు ఉండాలి. యెహోషాపాతు గారిని చూస్తే అదే అనిపిస్తుందండి. ఇప్పుడు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ద్వారా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే 14వ వచనం, ఎవరంటే యహజీయేలు అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఆత్మను నింపి అతని ద్వారా మాట్లాడతాడు. ఏమనంటే, రేపు వస్తారు, రేపు సైన్యం వస్తుంది, వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళండి, కాకపోతే మీరేం చేయొద్దు. ఏం చేయొద్దు? ఎందుకు ఏం చేయొద్దయ్యా అంటే, ఇప్పుడు చెప్తున్నాడు ఏం చేయొద్దంటే ఎలా ఉండాలంటే రేపు 16వ వచనం, వారి మీదికి పోవుడి, వారు జీజువను ఎక్కుడు మార్గమును వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యముందున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందురు. ఈ యుద్ధములో, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే యెహోషాపాతు గారితో యహజీయేలు గారి ద్వారా చెప్తున్న సమాచారం ఏంటో తెలుసా? ఏమనంటే 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఆ మాటని దేవుడే యెహోషాపాతు గారితో చెప్తున్నారంటే ఎంతటి నమ్మకాన్ని కనపరుచుంటాడు ఆయన. దేవా, ఇప్పుడు సైన్యం వస్తుంది, యుద్ధం చేయాలి, సరే నువ్వు మా తోడుంటే గెలిచేస్తాం, మందసం మా మధ్యలో ఉంటే యుద్ధాన్ని గెలుస్తాం అనుకున్నారు చూడండి ఇశ్రాయేలీలు. అలా ఉంటుంది. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని అనుకుంటే సరిపోదు, అనుకుంటే అది నమ్మకం కాదు. ఇప్పుడు ఆయన ఎలా అడిగాడు దాన్ని? అసలు మాకేమీ తోచడం లేదు, మాకు శక్తే లేదు, మాకున్న ఏకైక దిక్కెవరు? నువ్వే. ఏమండి, దేవుని దగ్గర నుండి సమాధానాన్ని పొందుకునేంత వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసంతోనే ఉన్నారు, ప్రతి ఒక్కరూ దేవాలయంలోనే ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడుకుని దేవునితో మాట్లాడుతూనే ఉన్నారు. యెహోషాపాతు గారు మాట్లాడే మాటకి అంగీకారాన్ని తెలుపుతూనే ఉన్నారు. అక్కడ మీరు గుర్తించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఆ నమ్మకం యెహోషాపాతు గారి ఒక్కరిలోనే ఉంది అని అనుకుంటే ఆయనలోనే ఉంది, కాదనడం లేదు. కానీ ఆయన ఒక్కడితో సరిపెట్టుకోలేదు. ఆయన నాకు నమ్మకం ఉంది దేవా నువ్వు చేయవా నాకు అని వదిలేయలేదు. ఆయన సర్వ సమాజాన్ని పిలిచాడు, సమాజాన్ని అంతటినీ కూడా పెట్టాడు, అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నాడు ఆయన ఏమని? ప్రార్థన చేసి నువ్వొక్కడవే దిక్కయా అంటే. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే చెప్పిన మాట ఏంటి తెలుసా? అసలు మీరు యుద్ధంలో పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. నిమిత్తం అంటే ఏంటి చెప్పండి? నిమిత్తం ఏంటి అంటే ఏంటి చెప్పండి? అసలు అంటే మన భాషలో, చిన్నపిల్లల భాషలో చెప్పనా, నువ్వు మాటలు అట్టుబండే అంటారు చూడండి, అలా అన్నమాట. ఆట నీదే కానీ నువ్వేంటి ఆటలో అట్టుపండు. ఇప్పుడు దేవుడు కూడా ఏమని చెప్పాడు? యుద్ధం మీదే, యుద్ధంలో మీరు ఉండాలి, కానీ మీరు పోట్లాడాల్సిన అవసరం లేదు, నిమిత్తం లేదు అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమని? ఇంకేమని చెప్పాడు ఆయన? 17వ వచనం, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు అలా చూడండి అంతే, మీరు చూస్తారు, మీరు చూస్తారు, కానీ మీరేం చేయాలి? యుద్ధ పంక్తులు తీరి అలా లైన్లో నిలబడండి. ఎలా ఉంది చెప్పండి? యుద్ధం చేయడానికి వెళ్ళాల్సి వస్తే లైన్లో నిలబడమంటాడు దేవుడు, అవునా? అదేనా చెప్తుంది ఆయన. చుట్టూ మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలలో కొంతమంది, సేయరు మన్యంలో కొంతమంది, అలాగా ఎదోమీలు, వీళ్ళందరూ చుట్టుముడితే దేవుడు అసలు మీరేం చేయొద్దు, కీలో నుంచోండి అన్నట్టు చెప్తున్నాడు వాళ్ళకి. యుద్ధ పంక్తుల్లో నుంచోండి, మీరు వరుస పెట్టి క్రమంగా నుంచోండి, ఒకరి వెనకాల ఒకరు నిలబడి, మీరు ఆ మార్గం గుండా వీళ్ళు వస్తారు, ఈ మార్గం గుండా మీరు వెళ్ళడం అని చెప్పేసి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చెప్తున్నాడండి ఆయన, మీరు రక్షణను చూస్తారు,
భయపడొద్దు, జడియొద్దు. నేను మాట చెప్పనా, ఈ మాటని నేను చెప్తున్నట్టు మీరు వింటే అనుభవించలేం, నేను చెప్తున్నట్టు మీరు వింటే అనుభూతిని అనుభవించలేం. ఇప్పుడు మీరు దేవుడు ఆ సమాజంతో మాట్లాడుతున్నట్టే మీరు భావించాలి. అంటే ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఉండాలి? యెహోషాపాతు గారు చేయబోయే యుద్ధంలో. అవునా? అవునా? నేను మాట అన్నాను, విన్నారా మీరు? యుద్ధం ఎవరు చేయబోతున్నారు? యెహోషాపాతు గారు కాదు. కానీ ఏం చేయాలి మీరు? ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండమ్మా ప్లీజ్, దయచేసి. మేము యుద్ధంలో సైన్యంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటాయా అంటే, మీ అందరి కళ్ళ ముందు చావు అనే ఒక భయం ఉంది. ఏముంది? చావు అనే ఒక భయం ఉంది, కఠిన శిక్ష అనే ఒక భయం ఉంది, ఖైదీలు అనే ఒక భయం ఉంది. అవతల దేశానికి దాసులుగా వెళితే జీవితం ఎలా అవుతుందో తెలీదు. కొడుకు ఎట్టెళ్తాడో తెలీదు, కూతురు ఎట్టెళ్తుందో తెలీదు, తల్లి ఎట్టెళ్తుందో తెలీదు, తండ్రి ఎట్టెళ్తుందో. అంతేగా దాసులు అంటే, అంతేగా. ఎవరెవరిని ఎక్కడ కొనుక్కుంటారో ఎవరికి తెలియదు. అవునా కదా? దాస్య గృహానికి వెళ్ళిన తర్వాత, దాసులుగా వెళ్ళిపోయిన తర్వాత ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాంటి స్థితిలో ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు భయపడొద్దు, జడియొద్దు. మీరేం చేయాలి తెలుసా? ఊరక చూడండి అంతే. మీరు చూడండి అంతే. ఏమొస్తుంది మీకు? వస్తుంది. దేవుడు సాక్షాత్తు వచ్చి మీకు రక్షణనిస్తానని చెప్పాడంటే ఎంతటి నమ్మకాన్ని కనుపరుచుంటారో కదా వాళ్ళు. అసలు అంతటి నమ్మకాన్ని యెహోషాపాతు గారు ఎలా చూపించుంటారు చెప్పండి? ఇప్పుడు అలా సరే వీళ్ళు బయలుదేరిపోతారు. చెప్పారు కదా దేవుడు ఇప్పుడు ఏమని? నేను వస్తాను, యుద్ధం చేస్తాను, మీరు ఊరకు నిలబండి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు బయలుదేరతారు. 20 వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా ఇప్పుడు యెహోషాపాతు నిలువబడి. యెహోషాపాతు గారు మాట్లాడిన ఈ ఒక్క మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. అదేంటయా అంటే, వీళ్ళు యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి చేరిపోయారు వాళ్ళు? తెకోవా అరణ్యానికి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు వెళుతుండగా యెహోషాపాతు గారు నిలవబడంట. ఇప్పుడు మాట్లాడుతున్నాడు వెనకాల ఉన్న సైన్యంతో. రాజు యెహోషాపాతు గారు ఎవరు? రాజు. రాజు అయిన యెహోషాపాతు గారు ఏమని మాట్లాడుతున్నారయ్యా అంటే, ఏమని మాట్లాడుతున్నాడు? యూదా వారలారా అంటే ఎవరు చెప్పండి? యూదా వారంటే ఎవరు? ఏమండి మీరే కదండి, మీరు యుద్ధంలో లేరా? మరి మీరేగా, మీతోనేగా మాట్లాడుతున్నాడు ఆయన. మీ రాజు అయిన యెహోషాపాతు గారు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. ఆయన రాజు అయిన యెహోషాపాతు గారు యూదులమైన మీతో, యూదావారైన మీతో, యెరూషలేము వాసులైన మీతో చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ఏమని చెప్తున్నాడు ఆయన? నీ దేవుడైన యెహోవాను. ఏం చెప్పాడు ఆయన? ఎలా 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 నమ్ముతాం? నమ్మితే ఏమొస్తుంది అనే ప్రశ్న వస్తుంది కదా. నమ్మితే మాకేంటి అనే ప్రశ్న రావచ్చుగా. వెంటనే చెప్తాడు ఆయన ఏమని? అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. నమ్మితే నువ్వు స్థిరపరచబడతావు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ అని చెప్తున్నమాట, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. అంటే ఏంటండి చెప్పండి? కృతార్థులు అంటే ఏంటి చెప్పండి? కృతార్థులు అంటే ఏంటి? గెలవడం. మీరు గెలుస్తారు, విజయాన్ని పొందుకుంటారు, విజయులవుతారని చెప్తున్నాడు ఆయన. ఇది మీరు పొందుకోవాలంటే, మీరు విజయాన్ని చవి చూడాలంటే, మీరు విజయాన్ని పొందాలంటే, మీరు వెళ్ళి యుద్ధాన్ని గొప్పగా చేయాలి, శత్రు సైన్యాన్ని అసలు మీ వీరత్వాన్ని చూపించి గెలవాలనడం లేదు ఆయన. నువ్వు దేవుని నమ్మాలంతే. యెహోవాని నమ్ముకొనుడి. ఇది నా మాట. యెహోషాపాతు అనబడిన నేను సమాజమైన మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా మాట వినండి. ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మండి. నమ్మితే మాకేంటని అనుకుంటున్నారేమో, మీరు స్థిరపరచబడతారయ్యా. నమ్మితే మాకేంటని అనుకుంటున్నారేమో, మీరు విజయాన్ని చవిచూస్తారయ్యా. ఒక నమ్మకం వారి యుద్ధాన్ని గెలవడానికి సాధనం. ఒక నమ్మకమే. నిజంగా వారు విజయాన్ని పొందుకున్నారా?
అది పొందుకుంటేనేగా దేవుడు నమ్మదగిన వాడని అర్థమైంది. మనం ఇంతసేపు మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే ఎలా నమ్మారనేది చూసాం, కానీ వారు విజయాన్ని పొందుకుంటేనే కదా దేవుడు నమ్మదగిన వాడా కాదనేది అర్థమైంది. వీళ్ళు నమ్మారు, కానీ దేవుడు దాన్ని నిలబెట్టుకోవాలా లేదా? నిలబెట్టుకున్నాడా మరి? నిలబెట్టుకున్నాడా మరి? నేను మాట చెప్పనా, విజయం చాలా ఆశ్చర్యంగాను భలే అద్భుతంగాను ఉంటుంది. విజయం నమ్మితే. నమ్మారా? ఇంకా మీకు విజయం రాలా? మీరు ఇంకెక్కడున్నారు? దారిలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? దారిలోనే ఉన్నారు. ఇప్పుడు దారిలో ఉన్న మీకు విజయాన్ని ఇంకొంతసేపట్లో, ఎంతసేపట్లో? ఇంకొంతసేపట్లో ఏమొస్తుంది మీకు? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మరియు 21వ వచనం, అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు. ఇప్పుడు పాటలు బాగా పాడే వారందరూ ఎక్కడుండాలి? మీ ముందర ఉండాలి. ఇప్పుడు వెనకాల యుద్ధం చేసే వారందరూ ఉన్నారు. వెనకాల ఉన్న కుర్చీల మీద కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ఎదురున్న వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఎదురుండే వాళ్ళందరూ పాటలు పాడేవారైతే ఇప్పుడు పాడే పాట ఏంటయ్యా అంటే, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఏం పెట్టగా? మొదలు పెట్టగా. అక్కడ ముగించగానుందా మొదలు పెట్టగానుందా? నేను మాట చెప్పనా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమైన మాట ఎందుకు రాయబడింది తెలుసా? నమ్మిన వాడు ఒక్క మెట్టు, ఒక్క అడుగు వేస్తే మిగతా 99 అడుగులు దేవుడే వేపిస్తాడు. ఇది నిజం. వారు పాడడం మొదలు పెట్టారంతే. పెట్టగా ఏం జరిగిందంట? యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయరు వన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టును గనుక వారు హతులైరి. పాట పాడితే విజయం వచ్చేస్తుందా? పాట పాడితే విజయం వచ్చేస్తుందా? పాడే పాట నమ్మకంతో పాడితే వస్తుంది. పాడే పాట నిద్రతో కాదు, నమ్మకంతో వేయాలి. నేను నిద్ర అంటే ఇప్పుడు మనం వేస్తున్న దానికోసం మాట్లాడట్లేదు. ఆధ్యాత్మిక స్థితిలో, నిద్రాన స్థితిలో ఉండి అడుగు వేసామనుకుంటే అది తప్పు. నమ్మకంతో అడిగేయాలి. నాకు దేవుడు తెలుసండి, నేను దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడు అంటే నాకు తెలుసండి, దేవుడిని నేను ఎంతో కాలంలో అనుసరిస్తున్నానండి. వచ్చేస్తుందా? వచ్చేస్తుందా? నేను ఒక మాట చెప్పనా, నాకు అర్థమైనంత మటుకు దేవుణ్ణి మనం ఎంత నమ్మినా ఆ నమ్మకాన్ని దేవునికి వ్యక్తపరచాలంటే ఒకే ఒక్క మార్గం ప్రార్థన చేయడం అంటాను. నేను చెప్తున్న మాట ఇది, నా అభిప్రాయం ఇది. మనం దేవుణ్ణి నమ్ముతున్నామనే ఆ అభిప్రాయాన్ని దేవునికి వ్యక్తపరచాలంటే దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రార్థన అంటాను నేను. ఎందుకంటే మీరు బైబిల్ ఎవరిని చూడండి, ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ముతున్నామంటే వారు దేవునితో చెప్పిన విషయాన్ని బట్టి మనం గ్రహించాం. ఒక దావీదు గారిని తీసుకోండి, ఆయన దేవునితో ప్రార్థించినప్పుడు దేవుని కీర్తనలు రాసిన దాన్ని బట్టి ఆయన దేవుని నమ్మడం గ్రహించాం. అవునా కదా? ఇప్పుడు యెహోషాపాతు గారిని తీసుకోండి, ఈయన ప్రార్థన చేశాడు, ఆయన చేసిన ప్రార్థనను బట్టే దేవుని పట్ల ఆయనకున్న నమ్మకాన్ని మనకు కనబడింది. ఒక అబ్రహాము గారిని తీసుకోండి, ఒక దావీదు గారిని తీసుకోండి, ఒక దానియేలు గారిని తీసుకోండి, ఎవరైనా వారి నమ్మకాన్ని వ్యక్తపరచడానికి ఎన్నుకున్న ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా? ప్రార్థన. ప్రార్థనతో సిద్ధపడేవారు వాళ్ళు, ప్రార్థనతో సిద్ధపడేవాళ్ళు. అంటే ఇవాళ ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు చెప్తున్నా, ఈరోజు అన్ని మూలాల మీదే నడుస్తుంది. మన అంశాలన్నీ దేని మీద? మూలాల మీదే నడుస్తుంది. భక్తి జీవితంలో ఉండాల్సిన ప్రప్రథమైన మూలం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన. నిజం చెప్తున్నాను, నాకు తెలిసినంత మటుకు అందరినీ కలుపుకొని చెప్తున్నాను, మనలో ప్రార్థనా జీవితం చాలా లోపంగా ఉంటుంది. మనలో ప్రార్థనా జీవితం చాలా లోపంగా ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చాక విస్తరించి ప్రార్థన చేయకూడదు అనేది ఒకటి తెలుసుకొని ప్రార్థన చేయకూడదని గ్రహించాం. నేను ఒక్క విషయం చెప్తాను. దేవుణ్ణి
ప్రతిదాన్ని దేవుణ్ణి అడగాలి, కానీ ప్రతిసారి అడగకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి దానిని దేవుణ్ణి అడగాలి, కానీ ప్రతిసారి అడగకూడదు. ప్రతిసారి అడగకూడదు, కానీ ప్రతిదాన్ని దేవుణ్ణే అడగాలి. మనం దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి సంప్రదించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే అదేమైతే తెలుసా? నీ స్వబుద్ధిపైన నువ్వు ఆధారపడినట్టు, నీ స్వబుద్ధిపైనే నువ్వు ఆధారపడినట్టు. ఇది నిజం. ఎప్పుడైతే దేవునిపైన ఆనుకొనమో మన సొంత ఆలోచనలపైన పడి మనం తప్పులు చేస్తాం. అందుకే ఇప్పుడు వీరేం చేశారు? ప్రార్థన చేసి సిద్ధపడి వెళ్ళి యెహోషాపాతు గారు యుద్ధం ఇంకాసేపట్లో ఉందనగానే ఆయన చెప్తున్నాడు ఏమని? నేను ప్రార్థన చేసేసాం, అయిపోయింది, దేవుడు నాకు చెప్పేశాడు, అయిపోయింది కాబట్టి విజయం వచ్చేస్తుంది, సరిపోయింది అనుకోలా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోషాపాతు గారు అప్పటికే ప్రార్థన చేశారు. వాళ్ళు బయలుదేరిపోయారుగా. అప్పటికే ప్రార్థన చేశారు, ప్రార్థన అయిపోయింది, దేవుడు కూడా సమాధానం ఇచ్చేశాడు. ఇక వీళ్ళకి భయం ఏంటి? అవునా కదా? కానీ అప్పుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన నమ్ముడి, అప్పుడు మాత్రమే మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకునండి, అప్పుడు మాత్రమే మీరు కృతార్థులగుదురు. అంటే ఏంటి? అడిగేశాం, చెప్పేశాం, దేవుడు చెప్పేశాడు, అయిపోద్ది అనుకుంటే అయిపోయినట్టు కాదు. నీలో నమ్మకం ఉంటేనే ఆయన చెప్పినది కార్యరూపంలో చేస్తాడు. వీరు యుద్ధాన్ని గెలిచేంత వరకు వీరిలో ఏముంది? నమ్మకం ఉంది. అప్పటి వరకు పరీక్షించాడు దేవుడు. వాళ్ళు పాటను మొదలు పెట్టగానే ఏం జరిగిందంట? హతులైరి. ఇంకో విషయం చెప్పిన కింద ఒక మాట ఉంటుందండి, 25వ వచనం అనుకుంటా. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా, చదవండి, విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఓల్చుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకుంటే ఎన్ని రోజులు పట్టిందట? యుద్ధం చేశారా? కత్తి తిప్పారా? బాణం వేశారా? ఏమన్నా చేశారా? ఒక్క పాట పాడారంతే. పాట పాడితే 3 రోజులు పట్టిందంట. ఏంటి? కొల్ల సొమ్ముని ఏం చేయడానికి? దోచుకోవడానికి. ఇలా ఉంటుంది దేవుడిచ్చే విజయం. ఇలాంటి విజయం ఎప్పుడు చవి చూస్తాం తెలుసా? ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ఆఖరి క్షణం వరకు నమ్మాలి. నువ్వు చెప్పేసాను, అయిపోయింది, చేతులు కడిగేసుకోకూడదు. ఆ దేవుడు విన్నాడు, అయిపోయింది, చేతులు కడుక్కోకూడదు. అందుకే చెప్పాడు ఆయన. 3 రోజులు పట్టిందంటండి. ఆ తరువాత 26వ వచనం, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడుకొనిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అని పేరంట. ఎందుకు ఆ పేరు వచ్చింది దానికి? ఎందుకు ఆ పేరు వచ్చింది? ఆ లోయకు చేరి కృతజ్ఞతాస్తులు చెల్లించారంటండి. ఇంతటి విజయాన్ని వారు సంపాదించడానికి వారు చేసిన ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? దేవుని నమ్మారు. దేవుడు నిలబెట్టుకున్నాడా తన నమ్మకాన్ని? ఇప్పుడు చెప్పండి, దేవుడు నమ్మదగిన వాడేనా? దేవుడు నమ్మదగిన వాడా కాదా అనేది మనం చూడాలంటే, దేవుడు మనం చూపించే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఇంతటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఏమండి, ఇంతటి నమ్మకం యెహోషాపాతు గారికి ఎక్కడి నుండి వచ్చి ఉంటుందంటారు? నేను ఒక చిన్న విషయం చెప్పమంటారా? పితరుల నుండి చరిత్ర చెప్పాడు ఈయన. అంటే పితరులు ఎలాగైతే దేవుని నమ్మారో అలాంటి నమ్మకాన్ని కలిగి ఈయన కూడా జీవించాడు. అలాంటి నమ్మకం ఎవరిలో ఉంటుందో తెలుసా? శత్రు సైన్యాలు వెనుకున్నా, నడవడానికి ఎదురు దారి లేకున్నా మోషే గారు ఒక్క మాట చెప్పారేమని తెలుసా? మీరు ఊరక నిలుచుండి చూడుడి అని. అసలు మీరు ఊరక నిలుచుండి చూడండి అంతే. అప్పుడు దేవుడు మాట అంటాడండి, ఏమని తెలుసా? నేను భలే నవ్వు వస్తుంది నాకు, మీరు తీయక్కర్లేదు. ఎందుకు అడుగుతున్నావు నన్ను అని అంటాడండి దేవుడు. నువ్వు చెయ్యి,
నువ్వు చెయ్యి, నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు అని అంటాడు ఆయన. ఊరక నిల్చుండి చూస్తే చాలు. ఊరక నుంచుంటున్నావంటే అన్నీ వదిలేసి ఆ దేవుడే చేస్తాడులే అన్నట్టు ఉండకూడదు. నీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు ఆయన. నీ నమ్మకం ఏ స్థితిలో ఉందో పరీక్షిస్తాడు ఆయన. ఇప్పుడు మీరు అనొచ్చు మనకు యుద్ధాలు లేవుగా. మనకు యుద్ధాలు ఉన్నాయా? నిజం చెప్పండి, మనకు యుద్ధాలు ఉన్నాయా? యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇప్పుడు మీరు వేటి నుండి పోరాడాలి చెప్పండి? వేటి నుండి పోరాడాలి? మీ అవయవాల వలన కలిగే భోగేచ్ఛల నుండి మీరు పోరాడాలి. నిద్ర కావచ్చు, అవచ్చా లేదా? నిద్ర కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, కక్ష కావచ్చు, శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవబ్రహ్మం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా మీ శరీరములోని అవయవాల వలన కలిగే భోగేచ్ఛే. మీరేం చేయాలి? దాని నుండి పోరాడాలి. ఏం చేయాలి? మీకు ఒక విషయం చెప్పనా? ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను నేను. మనిషి అవకాశవాది. ఎలాంటి వాడు? అవకాశవాది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ఒక భక్తిపరుడి చరిత్రను మనం చదివామనుకోండి, ఇది చదివినప్పుడు ఎలా ఉంటుందంటే, నిజంగా ఈ భక్తిపరుల్లో నేను బతకాలి. ఎలా అనుకుంటామండి? అసలు నిజంగా ఈ భక్తిపరుల్లానే నేను ఉండాలి. ఓ 4 రోజులు చేస్తాం. చేశాక తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తాం. చేసినప్పుడు మనిషి ఏమంటాడు తెలుసా? నాదే ఉందలే, దావీదు గారు అంతటా ఆయన తప్పు చేస్తే లేదా అంటావా లేదా? చాలామంది అంటారు ఈ మాట. సహజ లక్షణం. ఎందుకంటే మనం ఏంటంటే మనుషులను మాత్రమే మాదిరిగా పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వీళ్ళు అది చేయలేదా, వాళ్ళు ఇది చేయలేదా సాకులు చెప్పుకుంటూ ఉంటాం. మనం సర్దుకోవాలనుకున్నప్పుడు మనం చేసిన తప్పుని తప్పిపుచ్చుకోవడానికి, ఒప్పుకోకుండా దానిని అలా కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తామంటే, వాళ్ళు చేస్తే లేదా, వీళ్ళు చేస్తే లేదా, వాళ్ళు చేస్తే లేదా, ఇలా సాకులు చెప్తూనే ఉంటాం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ తప్పు చేయకుండా బ్రతకగలిగే ఒక మనిషిని పంపాడు ఆయన. ఏ తప్పు చేయకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో ఒక మనిషిని పంపి చూపించాడు ఆయన. మేము మనిషి కదండి, ఏదో చిన్న కోరికలు ఉంటాయి కదండి అంటాం కదా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు ఎవరైనా మన ప్రధాన యాజకుడు చెప్పండి? మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎలా ఉన్నాడంట ఆయన? పాపము లేనివాడుగా ఉండెను. నేను ఒక్క మాట చెప్తాను. మనిషి పాపం చేయడానికి గల ఒకే ఒక్క కారణం, తనలోని అవయవాల వలన కలిగే భోగేచ్ఛలను పోరాడలేకపోవడం వలనే. యుద్ధం గెలవాలి అంటే ఎవరిని నమ్మాలి? మనం యుద్ధం గెలవాలంటే ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు అలాంటి పాత నిబంధనలోని యుద్ధాలు లేవు. కానీ ఈరోజు మనం పోరాడేది ఎవరితో? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని మనం ఎవరితో పోరాడుతున్నాం? ఈ లోక సంబంధమైన వాటితో కాదు మనం పోరాడేది. ఎవరితో? అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. మన అవయవాలలో కలిగే భోగేచ్ఛల నుండి మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మనం విజయాన్ని సాధించాలంటే మనం ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభువారు మనతో సహానుభావము గలవాడై ఉండి ఏ పాపము చేయకుండా ఎందుకున్నాడా అంటే
నేను చెప్పే ఒకే ఒక్క మాట, ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. ఆయన దేవుణ్ణి నమ్మాడు కాబట్టే ఏం చేయగలిగాడు? ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరేమనొచ్చు అంటే, యేసుక్రీస్తు వారు బాల్యం నుండి ఏ తప్పు చేయలేదు కదండి, మరి ఇప్పటికీ కొంతకాలం తప్పులు చేసేసాం కదా అనొచ్చు. అందుకే దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? మనకి రక్షణ ఎందులో నుండి లభిస్తుంది? ఎందులో నుండి లభిస్తుంది? యోహాను గారు రాసిన మొదటి పత్రికలు ఇందాకే చదివారు మీరు. ఎవరి రక్తము వలన మనకు రక్షణ లభిస్తుంది? క్రీస్తు రక్తము వలన. అంటే అదేంటిది? పునర్జన్మ సంబంధమైన స్నానము అని రాయబడింది. అంటే ఏంటి? మరో జన్మది. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఎలాంటి వాడవు? బాలుడవు. నువ్వు ఎలాంటి వాడవి? బాలుడువు. అప్పటి నుండి పాపం చేయకుండా ఉండాలి. నువ్వు అప్పటి నుండి పాపం చేయకుండా ఉండాలి. ఒక్క విషయం చెప్తున్నాను, గమనించండి. పాపము చేయకుండా ఒక వ్యక్తి ఉండాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మకుండా నేను పాపం చేయకుండా ఉండగలను అన్నదం అసాధ్యం. అసాధ్యం అది. నేను పాపం చేయకుండా ఉండాలంటే మిగతావి ఏమన్నా చేయగలను, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మనంటే కుదరదు. దేవుణ్ణి నమ్మితేనే పాపం చేయకుండా ఉండగలం. పాపం చేయకుండా ఉండగలం. అందుకే తిమోతి గారికి పౌలు గారు పత్రికను రాస్తూ ఒక్క మాట అంటారండి. ఈ మాటను చూసుకొని ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము, మళ్ళీ చదవండి, 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఈ మాట ఎవరి గురించి రాయబడిందో తెలుసా? యేసు ప్రభు వారి కోసం. మీరు దాన్ని రుజువు చేసుకోవాలంటే 12వ వచనం చదివితే, 11వ వచనం చదివితే ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఈ మాట ఎవరి గురించి రాయబడింది? యోహాను గారు దేవుని గురించి ఏ సాక్ష్యాన్ని అయితే ఇచ్చారో, పౌలు గారు యేసుక్రీస్తు వారిని గురించి అదే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని? ఆయన నమ్మదగినవాడు. ఒక్క విషయాన్ని చెప్తాను వినండి. ఏ తప్పు చేయనివాడు దేవుడు, అందుకే ఆయన నమ్మదగినవాడు. ఏ తప్పు చేయకుండా బ్రతికాడు యేసు ప్రభు వారు. ఎందువలన? దేవుణ్ణి నమ్మాడు కాబట్టి. అందుకు దేవుడు మనకు చెప్పిన విషయం ఏంటి అంటే, ఏమని? క్రీస్తు నమ్మదగినవాడు. ఎలాంటి వాడు? క్రీస్తు నమ్మదగినవాడు అంటూ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు. ఏమని తెలుసా? ఆయన 13వ వచనం ఆఖరి మాట, తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు అనుందా? చేయలేడు అనుందా? ఇలాంటి స్టేట్మెంట్ని మన జీవితాల కొరకు మనం ఇవ్వగలమా? తన స్వభావమునకు విరోధముగా ఏ తప్పిదాన్ని చేయలేడంట ఆయన. చెయ్యలేడు. ఇలాంటి స్టేట్మెంట్ ఒక దేవుని కోసమే మనం మాట్లాడగలం. ఏమని తెలుసా? దేవుడు పాపాన్ని చేయలేడు అని, దేవుడు అన్యాయమును చేయలేడు అని. ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారి కోసం రాయబడిన మాట ఏంటి? తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. ఇప్పుడు ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. యేసు ప్రభువారు ఏ తప్పిదమును చేయకుండా ఉండడానికి, పాపములో పడకుండా ఉండడానికి గల ఒకే ఒక్క కారణం ఏంటయ్యా అంటే, ఆయన యుద్ధంలో గెలవడానికి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన యుద్ధంలో గెలవడానికి దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయనే చెప్పిన మాట, నేను నా తండ్రి యొద్ద ఏదైతే విన్నానో చూశానో దానినే, అది నా మాట ద్వారా కావచ్చు, నా పాట ద్వారా కావచ్చు, నా జీవితం ద్వారా కావచ్చు, నేను ఎలా మీకు ప్రకటించినా అది నా తండ్రి దగ్గర నుండే నేను నేర్చుకున్నా. నా తండ్రి దగ్గర నుండి నేను నేర్చుకున్నాను తెలుసా? ఆయన్ని నమ్మడం. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటి అంటే, శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ మన ముందు ఉంటాయి. అన్నీ మనతోనే ఉంటాయి. మరో మాట చెప్పాలంటే మనకే ఉంటాయి. కానీ ఉన్న మనం వాటిని జయించి మనలోని కోరికలను, మనలోని వాంఛలను, మనల్ని ఏదైతే దేవునికి దూరంగా చేస్తుందో వాటిని ఎదిరించి నిలబడాలి అంటే మనం ఎవరిని నమ్మాలి? ఇలాంటి నమ్మకం మనలో ఉందా?
మేము దేవుడిని నమ్మామండి, దేవుడు అంటే ఎవరో మాకు తెలుసండి, మాకు సత్యం తెలుసండి, మాకు సర్వసత్యం తెలుసండి అంటున్నారు కదా. సర్వసత్యం ఇన్ ద సెన్స్ దేవుడు తెలుసండి మాకు. దేవుడు తెలిసినంత మాత్రాన దేవుడు మనకు దక్కడు. దేవుణ్ణి నమ్ముతున్నామన్న భ్రమలో ఉన్నంత మాత్రాన దేవుడు మనకు దక్కడు. అందుకే ఈరోజు ఒకే ఒక్క నిర్ణయాన్ని పెట్టుకొని మనం వెళ్ళాలి. ఏంటో తెలుసా? నమ్మితే దేవుణ్ణి నమ్మాలి, కొడితే పరలోకాన్ని కొట్టాలి. ఇదే గోల్ అయి ఉండాలి. నమ్మితే దేవుణ్ణే నమ్మాలి, కొడితే పరలోకాన్ని కొట్టాలి. ఇది మన గురై ఉండాలి. అలాంటి గురి వైపు పరిగెడుతూ పరలోకాన్ని స్వతంత్రించుకొని దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మేవారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి.